యెషయా గ్రంథం 26వ అధ్యాయము 4వ వచనం అందరం కలిసి మనం ఆరాధన కొరకై చదువుతాము. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనం అందరం కలిసి చదువుతాం. యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగయుగములో యెహోవాను నమ్ముకొనుడి. మరోసారి చదువుదాము అందరం కలిసి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనం అందరం కలిసి చదువుదాం. అందరం కలిసి. యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగయుగములో యెహోవాను నమ్ముకొనుడి. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని కూడా చదువుదాం. యోహాను సువార్త 4:24 అందరం కలిసి చదువుదాం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, యేసునాథుని యొక్క సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నిలయమై ఉన్న నామములో అన్ని నామముల కంటే పూజింపదగిన హెచ్చింపదగిన నామములో మరోసారి తండ్రి మరి ఉదయకాలము ప్రభా మరి 5వ మాసము చివరి ప్రభు దినము నీ స్వరక్తమిచ్చి సంపాదించిన నీ ప్రజలమైన మేమందరము కూడా ప్రేమను తండ్రి నీ కృపా సింహాసనం ఎదుట మేము సాగిలపడి నేను మేము స్తుతించి ఆరాధించే దాని కొరకై మమ్మల్ని నడిపించినందుల కొరకై హృదయపూర్వకమైన వందన స్తుతులు చెల్లిస్తుంటున్నాం. దేవా, ఇంతవరకు కీర్తనల ద్వారా మీ నామాన్ని మేము మహిమపరిచాము. నిన్ను కీర్తించి కొనియాడి శ్లాఘించే దాని కొరకై మీరిచ్చిన ప్రశస్తమైన సమయాన్ని బట్టి హృదయపూర్వకమైన వందన స్తుతులు చెల్లిస్తుంటున్నాము. దేవా, తిరిగి దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు అందరూ ఆత్మతో సత్యముతో ఆరాధించాలని మీరు కోరుచున్న దేవుడు. దయల తండ్రి, అటువంటి అనుభవంలో ప్రభు బిడలంగా మేమందరము చెరవచ్చిన ప్రతి ఒక్కరము కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించే దాని కొరకై దయ చూపించండి. తిరిగి తండ్రి మరి ఈ సమయంలో మీ ప్రజలైన వారు మీ స్వాస్థ్యములో పాలి భాగస్తులుగా చేయబడిన వారు దయల తండ్రి ఈ సమయంలో మీరు నడిపించినందుల కొరకే వందనాలు స్తోత్రములయ్యా. ఎవరైతే నీ ప్రజలు రానై ఉన్నారో వారితో మీరు మాట్లాడము. ప్రియమైన తండ్రి, సమయం ఎంతో విలువైనది, గొప్పది. దేవా, ఈ పరిశుద్ధ ప్రభుదిన మనోహరమైనదని యెహోవాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఘనముగా ఎంచి ఈ విశ్రాంతి దినాన్ని మీరు ఆచరించిన ఎడల దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదని అన్నావు. కాబట్టి నీ ప్రజలైన వారు మరి సత్యాన్ని గ్రహించువారై ఉండి ప్రభా మరి సమయానికి రావటానికి దయ చూపించండి. వచ్చిన వారే వాక్యం వినగలరు. వాక్యం వినినటువంటి వారు మాత్రమే వాక్యానుసారంగా ఆత్మతో సత్యముతో వారు ఆరాధించగలరు. అటువంటి ఆరాధనను మీరు స్వీకరించే దేవుడుగా ఉన్నారు. కాబట్టి తండ్రి, నీ ప్రజలైన వారిని మీరే వారి యొక్క ప్రతి పనుల భారము నుండి విడిపించి ప్రభా మీ సన్నిధానానికి త్వరపెట్టి నడిపించండి. ఎవరు కూడా నిర్లక్ష్యముగా అజాగ్రత్తగా వండుకుంటున్నట్లు వారితో మీరు మాట్లాడి ఈ స్థలానికి నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాను. తిరిగి దాసు నన్ను కూడా జ్ఞాపకం చేసుకునండి. మీ శిలువ చాటున మరుగుపరచండి. నీ పాత్రగా పనుముట్టుగా నిలవబెట్టి నీ బిడలకు అర్థమయ్యే రీతిలో బోధించగలిగే జ్ఞానము నీవు నాకు దయచేయమని మహిమ ఘనత స్తుతి ప్రభావములు నీకే
ఆరోపింపజేసుకొనొచ్చు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యములో మనము దేవుని ఆరాధించే దాని కొరకే మరి యెషయా గ్రంథము ప్రియులారా 26వ అధ్యాయం, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనాన్ని మనము ఆరాధన కొరకు ప్రభు మనకిచ్చిన భాగం ఇది. చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటి అంటే యెహోవా యెహోవాయే, యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకునుడి, యెహోవా యెహోవాయే. కాబట్టి మరి దేవుని వాక్యములో మనం చూస్తాము, యోహాను సువార్త 4:24లో చదివిన మాట ఏంటి అంటే దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారందరూ కూడా ఎలా ఆరాధించాలంట? ఆత్మతో సత్యముతో దేవుణ్ణి మనము ఆరాధించాలి. ఈ లోకములో ప్రభు బిడ్డలారా, మనము ఏదైనా దేవునికి ఇవ్వగలము అంటే అది ఒక ఆరాధన తప్ప ప్రభువుకి మనం ఏమీ ఇవ్వలేం. అంటే మనం ఏమి కూడా ప్రభువుకి ఇవ్వలేం, గమనించాలా. ఎందుకంటే ఆరాధన అనేది ఎంత విలువైనది, అది శ్రేష్టమైనది కాకపోతే మరి శత్రువైన సాతాను సైతం కూడా ఆరాధించబడాలనుకున్నాడు కదా. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుని ఒక ఎత్తైన మరి కొండ మీద తీసుకొని వెళ్ళి అన్నాడు కదా ఆయన, ఏమని? లోకరాజ్యాలన్నిటినీ ఒక నిమిషంలో సూచించి అన్నాడు, నీవు నాకు మ్రొక్కినట్లయితే అన్నాడు. అంటే మ్రొక్కటం మనకు అర్థం ఏంటి అంటే ఆరాధించుట అని అర్థం. బైబిల్లో సాగిలపడుట, మ్రొక్కుట, నమస్కారం చేయుట అనే పదము బైబిల్లో ఎక్కడ రాయబడినా అది ఆరాధనకు సంబంధించిన మాట, అంటే దేవుణ్ణి ఆరాధించే మాటగా ఆ మాట మనం చూడవచ్చు. కాబట్టి ఆరాధన అనేది ఎంత విలువైనది కాకపోతే సాతాను అన్నటువంటి మాట ఏంటి అంటే లోక రాజ్యములన్నీ కూడా ఒక్క నిమిషములో యేసు ప్రభు వారికి చూయించి అన్నాడు, వాడు నీవు నాకు మ్రొక్కినట్లయితే ఈ రాజ్యాలని నేను నీకు ఇస్తానండి. అప్పుడు అంటాడు కదా యేసు ప్రభు, ఏమని? నీ దేవుడైనా చెప్పాలా, ప్రభువును మాత్రమే సేవింపవలెనని రాయబడి ఉన్నది కదా అంటాడు. అంటే దేవుడు ఒక్కడే ఆరాధనకు చెప్పాలా అర్హుడు, ఆరాధన అర్హుడు. ఆయన ఆరాధింపదగిన వాడు ఎవరంటే ఆయనే దేవుడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఈ ఉదయకాలము ప్రభు ప్రజలమైన మనము కూడా దేవుణ్ణి ఆరాధించాలి. ఎటువంటి అనుభవంలో మనం ఆరాధించాలి ఆయన అంటే ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాట చూడండి, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనం రాయబడిన మాట ఏంటంటే యెహోవా యెహోవాయే, యెహోవాయే అన్న మాట దగ్గర మనం అండర్లైన్ చేసుకుందాం. యెహోవాయే ఆ మాట, యెహోవా కాదు. ఏ మాట అంట? యెహోవాయే. యెహోవాయే ద్వారా ప్రభు ప్రజలమైన మనకి కలిగినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి ఈ ఉదయకాలము ఆ యెహోవాని, ఆ యేసుక్రీస్తు ప్రభువుని మనము కూడా ఆత్మతో సత్యముతో ఆయన ఏం చేస్తాము? ఆరాధిస్తాం. రండి, మొదటి సంగతి మనం చూద్దాం. యెహోవాయే అన్న దగ్గర మనం అండర్లైన్ చేసుకొని యెహోవా మన పట్ల చేసిన 5 సంగతులను మనం జ్ఞాపం చేసుకొని ప్రభువుని ఆరాధిస్తాం. రండి, మొదటి సంగతి రండి చదువుదాము. కీర్తనల గ్రంథం 100వ కీర్తన, కీర్తనల గ్రంథం 100వ కీర్తన చదువుదాం. మాట 3వ వచనం చదువుదాం, 3వ వచనం చదువుదాం. చూడండి, యెహోవాయే చూడండి, యెహోవాయే దేవుడు అనే మాట చూడండి. యెహోవాయే దేవుడు, గమనించాలా, యెహోవాయే దేవుడు. ఇంకా కొంచెం కంటిన్యూ చేద్దాం అక్క, చదువుదాం. చూడండి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటి అంటే యెహోవాయే మన దేవుడు. ఇందాక మనం ఫస్ట్ పాట పాడాం. ఏం పాట అంటే యెహోవాయే మన దేవుడు, మార్పులేనివాడు, యెహోవాయే మన దేవుడు, మార్పులే
సందర్భం ఏంటంటే యెహోవాయే. కాబట్టి యెహోవాయే మన దేవుడు. మీరు గమనించాలా, ఈ యెహోవా దేవుడు ద్వారా ప్రభు ప్రజలంగా మనం ఏం చేయబడ్డామంట? అక్కడ రాయబడిన మాట అది చూడండి. చూడండి ఆ మాట చదువుదాం. 3వ వచనం కంటిన్యూ చేద్దాం. చూడండి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము. ఇప్పుడు మనం ఎవరిమి? ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం ప్రకారము మునుపు దూరస్తులైన మీరందరూ అన్నాడు ఆయన. అంటే వాస్తవముగా ప్రియమైన ప్రజలారా, ఒకానొకప్పుడు ప్రభు బిడ్డలమైన మనం అందరము కూడా ఎవరుమంటే దేవునికి ఎవరు? మనము దూరస్తులము. అంటే దేవునికి మనము సమీపస్తులము కాము. వాస్తవంగా యూదులే దేవుని యొక్క ప్రజలు, ఇశ్రాయేలీలే దేవుని యొక్క స్వాస్థ్యము. అంటే మనము ఎవరు కామంటే మనము దేవుని యొక్క సొత్తైన ప్రజలుగా మనం చేయబడ్డామా? వాస్తవంగా మనం ఎవరుమంటే ప్రియమైన వారు మనం అన్యజనులు అంటే ఎవరు? దేవుణ్ణి ఎరగనటువంటి వారందరూ కూడా ఎవరంట? అన్యజనులు. వాస్తవంగా నీవు నేను మనము ఈ లోకంలో పుట్టినటువంటి యూదులు ఇశ్రాయేలీలు తప్ప అందరూ కూడా ఎవరంటే అన్యజనులే. అంటే నీవు నేను మనం ఒకప్పుడు ఎవరమంట? అన్యజనులమే. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏం చేస్తూ వచ్చినది ఇక్కడ మనం చూసినట్లయితే గమనించాలా, యెహోవాయే మన దేవుడై ఉండి మనలను దేవుడు ఏం చేసుకున్నాడు? ఆయన చెప్పాలా? ఆయన వారముగా మనం ఏం చేయబడ్డాం. రాయబడింది కదా, 1 పేతురు 2:8-9 మనం చూస్తే రాజులైన యాజక సమూహము దేవుని సొత్తైన ప్రజలు. అంటే దేవుని సొత్తైన ప్రజలు అంటే ఒకప్పుడు వాస్తవముగా మనం ఎవరు కామంటే దేవుని ప్రజలము కాము. బైబిల్లో ఒక మాట ఉంది, రండి. కీర్తనల గ్రంథం 33వ కీర్తన చదువుదాం. కీర్తనల గ్రంథము 33వ కీర్తన చదువుదాం. ఆ మాట 12వ వచనం చదవండి ఒకసారి. చూడండి, యెహోవా తమకి దేవుడుగా గల జనులు. ఎవరంటండి? యెహోవా తమకి దేవుడు. చూడండి, యెహోవా తమకి దేవుడుగా గల జనులు ధన్యులు అంట. అంటే ధన్యులుగా చేయబడటానికి కారణం ఏంటి అంటే మనం ఏమయ్యాము? దేవుని ప్రజలుగా చేయబడ్డాం. మీరు గమనించాలా, అంటే దేవుని ప్రజలుగా ఈ లోకంలో నీవు నేను మనము చేయబడే దాని కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ప్రియమైన వారు 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకములో మనుష్య కుమారుడు జన్మించాడు. గమనించాలా, దేని కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకములో మనుష్య కుమారుడు జన్మించాడంటే ఈ లోకములో ప్రభువుకి దూరస్థులముగా జీవించిన మనలను ఆయన వారముగా ఆయన ప్రజలముగా మనము చేయబడే దాని కొరకు ఆయన మన కొరకు ఆయన ఈ లోకంలో జన్మించినాడు. ఆయన కార్చిన అమూల్యమైన రక్తము ద్వారా ప్రియమైన వారలారా ఆయన మరణించడం ద్వారా మనం అందరం ఏమయ్యామంటే దేవుని ప్రజలుగా మనము చేయబడ్డాం. దేవుని ప్రజలుగా మనము చేయబడ్డామన్న సంగతిని మనము గమనించాలి. కాబట్టి ప్రియులారా మనం చూస్తాము, ఒకటి యెహోవాయే ఏం చేసినాడు? మనలను చెప్పండి, మనల్ని సృజించాడు. సృజించడం మాత్రమే కాకుండా మనలను తన కొరకు తన ప్రజలుగా ఆయన చేసుకున్నాడు. ఇప్పుడు దీన్ని బట్టి ఇప్పుడు ఏం చేయాలి? మనము లోకములో ఉన్నవారికి ధన్యత ఉందంటారా లేదా? చెప్పాలా? లోకములో ఉండబడిన వారికి ధన్యత ఉందా? వారు దేవుని ప్రజలుగా చేయబడ్డారంటే చేయబడలా. కానీ ఈనాడు మనం ఎవరుమంటే దేవుని యొక్క సొత్తైన ప్రజలం. కాబట్టి యెహోవాయే అనే మాట మొదటి సంగతి ఏంటంటే ఆయన మనలను సృజించినాడు, మనలను తనకి ఏం చేసుకున్నాడు? ఆయన ప్రజలుగా దేవుడు చేసుకున్న దానిని బట్టి ఒకటి ప్రభుని ఏం చేయాలి? ఆరాధించి. నిజమే ప్రభువా, ఒకప్పుడు ఈ లోకంలో నేను ఎవరిని? నీకు దూరస్తురాల్ని. అయితే నీవు నన్ను ఏం చేసినావు? నీ ప్రజగా చేసుకున్నావు, నీ సొత్తుగా చేసుకున్నావు. దానిని బట్టి ప్రభువా నేను నేనేం చేయాలి? ఇప్పుడు స్తుతించాలి, ఆరాధించి. చెప్పండి, ఒకటే యెహోవాయే ఏం చేసినాడు? ఆయన మనలను సృజించి తన ప్రజలుగా ఆయన చేసుకున్నాడు. ఇప్పుడు ఎవరు? నీవు కాదు. ఎవరు అంట? నీవు చెప్పాలా? విలువ పెట్టి కొనబడిన దేవుని యొక్క సొత్తు.
మనం ఎవరమంటే మన సొత్తు, అంటే మనము కాదు, మనం ఎవరమంటే దేవుని యొక్క సొత్తు. మనలను ఆయన విలువ పెట్టి కొనుక్కొని ఆయన తన ప్రజగా దేవుడు చేసుకున్నాడు. అందుకే యెహోవా యెహోవాయే నిత్య ఆశ్రయదుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. దేనికంటే ఆయన మనల్ని సృజించాడు, మనలను తనకి ప్రజలుగా దేవుడు చేసుకున్నాడు. ఇది మొదటి సంగతి, ఇది మొదటి సంగతి. రెండవ మాట చూద్దాం, యెహోవాయే. రెండవ మాట చూద్దాం రండి, యెహోవాయే రండి. కీర్తనల గ్రంథం 37వ కీర్తన, 37వ కీర్తన రెండవ సంగతి చూద్దాం. 17వ వచనం చూద్దాం. 37:17 చదవమ్మా. చూడండి, భక్తిహీనుల బాహువులు విరవబడును, నీతిమంతులకు యెహోవాయే. ఇప్పుడు చూడండి, రెండవదిగా యెహోవాయే ఎవరంటైనా సంరక్షకుడు. గమనించాలా, సంరక్షకుడు అంటే ఏంటి? మనల్ని రక్షించినటువంటి వాడని అర్థం. బైబిల్లో రాయబడింది చూడండి, భక్తిహీనుల యొక్క బాహువులు ఏమవుతాయంట? విరవబడు రాయబడిన మాట మనం గమనిస్తాం. అంటే భక్తిహీనులు అంటే వాస్తవంగా ఎవరంటే ప్రియమైన వాళ్ళ పాపులని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు రోమపత్రిక 6:23 ఉంటుంది కదా, పాపము వలన వచ్చు జీతం ఏంటి? మరణము. అంటే ఇప్పుడు పై లైన్ని మనం అండర్లైన్ చేసుకున్నట్లయితే వాస్తవంగా ఎవరు? మనము యెహోవాయే మనలను సంరక్షించక మునుపు వాస్తవంగా మనం ఎవరమంటే ప్రియులారా, భక్తి హీనులం. అంటే మన జీవితంలో యథార్థమైన భక్తి అనేది లేదు. చూడండి, బైబిల్లో ఉంది కదా, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గం ఒకటి కలదు, తుదకి అది ఎక్కడ దారి తీసిద్దంట? మరణమునకు దారి తీసును. అంటే ఏంటి అర్థము? అంటే మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకి తొలిగేను అనే మాట మనం చూస్తాం, గమనించాల. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే రెండవదిగా యెహోవాయే. యెహోవాయే ఎవరంటే ఆయన సంరక్షకుడు. అంటే రెండవదిగా యెహోవాయే ఏం చేసినాడు? మనలను చెప్పాలా, సంరక్షించినటువంటి దేవుడు. రెండవ మాట చూడండి, ఒక మాట చూద్దాం. చూడండి, రూతు గ్రంథంలో ఒక మాట మనం చదువుతాం ఎప్పుడు. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చదవండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. రూతు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం సిస్టర్. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రిందకు. చూడండి, అంటే దేవుని యొక్క రెక్కల కిందకి మనము ఎలా ఉండటానికి ఆయన మనల్ని సంరక్షించాడు చెప్పాలా. మనము సురక్షితముగా ఈ లోకములో ప్రభువుని ఆరాధిస్తూ సేవిస్తూ ఆయన స్తుతించే దాని కొరకు యేసుక్రీస్తు ప్రభువారు భక్తిహీనతలో ఉండబడినటువంటి వారిని ఆయన ఏం చేస్తూ వచ్చినంటే యెహోవాయే మనలను ఏం చేసినాడు? ఒకటి, సృజించి తనకు ప్రజగా చేసుకున్నాడు. రెండోది, యెహోవాయే ఏం చేసినాడంటే మనలను సంరక్షించినాడు. వాస్తవంగా దేని కొరకంటే ప్రియమైన వాళ్ళరా, ఆయన రెక్కల నీడల్లో మనం ఎలా ఉండటానికి? సురక్షితముగా. వాస్తవానికి ఇప్పుడు మనము ఈ వాక్యాన్ని మనం అన్వయించుకుందాం. ఇప్పుడు రూతుకు కాదు, మనం అన్వయించుకుందాం. వాస్తవంగా రూతు ఏ దేశస్తురాలు? ఈమె చెప్పాలా, మోయాబు దేశస్తురాలు. మోయాబులు అంటే ఎవరంట? దేవునికి చెప్పాలా అసహ్యమైన వారు వాసన. చెప్పాలి, బైబిల్లో ఉంది 5 సందర్భాలు మనం చూసాం కదా దినాల్లో. వారు శత్రువులు, రెండవది విగ్రహారాధికులు, వారు అసహ్యులు, వారు ఎవరంట? గర్వము గలవారు. ఇలా మనం చెప్పుకుంటూ పోయినాం. ఎవరు గురించి? మోయాబీలు గురించి. గమనించాలి. ఇప్పుడు ఈ వాక్యాలన్నీ మనకి మనం అన్వయించుకోవాలా. అంటే ఇప్పుడు మనం ఆరాధిస్తూ ఉన్నామంటే ఒక వ్యక్తిని ఆధారం చేసుకొని, ప్రభువా నేను కూడా ఈ లోకములో రూతు వల్లే ఎవరిని నేను చెప్పాలా, మోయాబు యొక్క అనుభవంలో జీవించినవాడు. అయితే నువ్వేం చేసినావు? నన్ను నీ రెక్కల నీడలోనికి నన్ను ఏం చేసినావు? నీవు తీసుకొచ్చినావు. అంటే నీ రెక్కల నీడలో ప్రభువా నువ్వు నాకేమిచ్చావు? సంరక్షణ ఇచ్చినావు. అంటే సురక్షితంగా ఈ లోకంలో ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో మనం ఎప్పుడు చదివే మాట 1 పేతురు 5:8 ఉంటుంది కదా, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదనని గర్జించు సింహము వలె వాడు ఏం చేస్తూ ఉన్నాడంట? తిరుగులాడుచున్నాడంట. ఇప్పుడు తిమోతికి రాసిన 2వ పత్రికలో కూడా సాతాను అంట తన ఇష్టము చొప్పున ప్రతి ఒక్కరిని ఏం చేశాడు చెప్పాలి? చెరబట్టాడు. ఉందా లేదు బైబిల్లో మాట? శత్రువైన సాతాను తన ఇష్టము చొప్పున ప్రతి ఒక్కరిని ఏం చేశాడంట? చెరబట్టాడు. అయితే వాని యొక్క ఉరిలో నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు? ఆయన తప్పించాడు. బైబిల్లో మాట ఉంది.
కాబట్టి రెండవదిగా యెహోవాయే మన సంరక్షకుడు. సంరక్షకుడు ఆయన మనల్ని రక్షించడం మాత్రమే కాదు, కానీ మనల్ని సంరక్షిస్తూ, ఆయన మనల్ని పోషిస్తూ, యాత్ర జీవితంలో నీకు నాకు మనకి తోడుగా ఉండి ఆయన నడిపిస్తూ వచ్చిన దేవుడు. కాబట్టి రెండవదిగా ఈ యొక్క అనుభవాన్ని బట్టి ప్రభువుని ఏం చేయాలంటే మనము స్తుతించాలి, ఆరాధించాలి. బెత్లెహేము ఎఫ్రాత యొక్క అనుభవంలోనికి ప్రభు, ఇటువంటి సంరక్షణలోనికి ప్రభు మనలను తీసుకొచ్చినాడు. కాబట్టి ప్రియులారా, అందుకే చెప్పబడిన మాట యెహోవా యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గం. కాబట్టి ఒకటి, యెహోవాయే మన దేవుడు, మనం ఎవరిమి? ఆయన ప్రజలము. రెండవది, యెహోవాయే మన సంరక్షకుడు. దీనిని బట్టి ప్రభుని ఆరాధించాలి. అర్థమవుతుంది నేను చెప్పేది మీకు? లేదా మొదటి నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తా, అర్థం కాకపోతే చెప్పి ప్రయోజనం లేదు. ఇంత అరిచి చెప్పి ప్రయోజనం ఏముంది? ఖచ్చితంగా నువ్వు ఆ వాక్యానుసారంగా ఆరాధించకపోతే వ్యర్థం. ఎంత చెప్పినా నేను మీరు ఆరాధన ప్రభు దగ్గరకు పోతుంది. అందుకే దేవుడు ఆత్మ గనుక, ఇప్పుడు నువ్వు అన్నా కదా, నేను ఏం చెప్పినా యెహోవాయే ప్రభువా, నువ్వు యెహోవాయే. అయితే నన్ను సృజించావు, నన్ను నీకు ప్రజగా చేసుకున్నావు. రెండోది, యెహోవాయే ప్రభువా, నువ్వు నన్ను ఏం చేసావు? రక్షించి సంరక్షిస్తూ ఉన్నావు. అందును బట్టి ఏం చేయాలి? నేను నిన్ను ఇప్పుడు స్తుతించాలి, ఆరాధించాలి. ఇది రెండవ అనుభవం. చెప్పండి. ఒకటి, యెహోవాయే మనల్ని సృజించాడు, మనల్ని తన ప్రజలుగా చేసుకున్నాడు. రెండోది, యెహోవాయే మన సంరక్షకుడు. అంటే నిన్ను నన్ను మనం రక్షించింది ఎవరంటే ఆయనే. ఇది రెండవ తలంపు. రండి మూడవ మాట చూద్దాం. మూడవదిగా రండి, ద్వితీయోపదేశకాండం. ద్వితీయోపదేశకాండం యెహోవాయే. రండి చదువుదాము. 31వ అధ్యాయము. అమ్మా 6 వచ్చింది చదవండి. 31:6. 31:6. చూడండి, ఇక్కడ మూడోది యెహోవాయే అనే పదం ఉంది ఇక్కడ. చూడండి, మూడవ యొక్క అనుభవం ఏంటి అంటే, చూడండి, చూడండి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. అంటే ఇప్పుడు మూడవ తలంపు ఏంటంటే, ప్రియమైన వారలారా, ఈయన నీతో నాతో మనతో ఏం చేస్తూ ఉన్నాడు? ఈయన చెప్పాలా, నడుస్తూ ఉన్నటువంటి దేవుడు. యాత్ర జీవితంలో మనలను రక్షించిన తర్వాత ప్రియమైన వాళ్ళ దేవుడు నిన్ను నన్ను ఎన్నడూ కూడా ఆయన ఏం చేయడంట? విడవడు, ఆయన ఎడబాడు. నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు హైదరాబాదులో ఉన్నా, పిడుగురాల్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రభువు చెప్పిన మాట ఏంటి చెప్పాలా? నీతో వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. అంటే ఏంటి అర్థము? అంటే మూడోదిగా దేవుడు మనతో ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన నడుస్తూ ఉన్నాడని గమనించాలా. అంటే మూడోదిగా దేవుడు ఎన్నడూ కూడా ఈ లోక యాత్ర మనము ముగించేంత వరకు, ఈ లోకములో నిన్ను నన్ను మన ఎవరైనా విడవచ్చేమో కానీ దేవుడు మాత్రం ఏం కాడు, విడవడు. విడిచేవాడైతే ఎందుకు మనల్ని సృజిస్తాడు? తన ప్రజలుగా ఎందుకు చేసుకుంటాడు దేవుడు? చెప్పాలా, మనల్ని ఎందుకు సంరక్షిస్తాడు దేవుడు? ఒకవేళ దేవుడు మనతో నడవకపోతే సంరక్షించాల బాధ్యత ఉంటుందా దేవుడికి? నేను చెప్పింది అర్థమైందా మీకు? ఇప్పుడు ఆయన మనతో ఎందుకు నడుస్తూ ఉన్నాడంటే, మనల్ని సృజించాడు, మనలను తనకి ప్రజలుగా చేసుకున్నాడు. ఆయన బాధ్యత అది. ఇప్పుడు ఆయన మనం సంరక్షించాలి కాబట్టి ఇప్పుడు ఆయన ఎవరితో రావాలి? మనతో నడవాలా దేవుడు, అంతే. అంటే మనము దేవుడితో నడవటం కాదు. గమనించాలా ప్రియులారా, చూడండి, దేవుడు ఎంత ఉన్నతుడు, అంత పరిశుద్ధుడు. గమనించాలా, ఆయన మహామహిమలో నివసించే దేవుడై ఉన్నప్పటికీ కూడా సర్వ మానవులి పాపాలు పరిహారం కొరకు యేసుక్రీస్తు ప్రభువు పరలోకాన్ని విడిచి భూలోకానికి దిగి వచ్చిన దేవుడు ఆయన. అంటే నీతో నాతో మనతో ఎవరు నడుస్తూ ఉన్నారు? ఇప్పుడు ఆయనే నడుస్తూ ఉన్నాడు. అంటే ఏంటి అర్థము? ఆయన నిన్ను నన్ను మనల్ని ఎన్నడూ ఏం కాలేదు, ఎడబాయలా. బాయిపాడా? ఓ మాట చదువుదాం రండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము చదువుదాం. ఆ మాట 5 వచ్చింది చదువుదాం. హెబ్రీ పత్రిక 13:5. హెబ్రీ పత్రిక 13:5 చదువు ఆ మాట అమ్మ. హెబ్రీ పత్రిక 13:5. చూడండి, మనకు కావాల్సిన మాట ఏంటంటే 2వ లైన్లో, నిన్ను ఏ మాత్రమును విడవను. చూడండి, నిన్ను ఎన్నడూను కూడా ఏం చేయనన్నాడు ఆయన? ఎడబాయడంట. అంటే యెహోవాయే
నీతో నడుచువాడు. ఆయన ఎన్నడూ కూడా యాత్ర జీవితంలో నిన్ను నన్ను మనల్ని ఏం చేయడంట, ఆయన విడిచేవాడు, ఎడబాసే దేవుడు. కానీ ఎంత అద్భుతంగా ఆరాధించవచ్చు ఈ మాటల ద్వారా. వాస్తవం కదండి, దేవుణ్ణి ఎంత అద్భుతంగా ఆరాధించవచ్చు. ప్రభువా నిజమే, నీవు నన్ను సృజించావు, నన్ను నీ ప్రజగా చేసుకున్నావు. రెండవదిగా ప్రభువా నీవు నన్ను రక్షించావు, ప్రభువా నన్ను సంరక్షిస్తూ ఉన్నావు. ప్రభువా మూడవదిగా నీవు నాతో ఏం చేస్తూ ఉన్నావు, నడుస్తూ ఉన్నావు. ప్రభువా నన్ను విడవలేదు, నీవు ఎడబాయలేదు. ప్రభువా నీవు చేసిన ఈ మేళ్ళకి నిజముగా మనము ప్రభుకి ఏమని ఇవ్వగలమా చెప్పండి. అందుకే రాయబడిన మాట యెహోవా యెహోవాయే నిత్య ఆశ్రయదుర్గం. అంతేగాని నీ భర్తో, నీ భార్యో, నీ బిడ్డలో, లేకపోతే నీ బంధువులు, నీ తల్లిదండ్రులు, నీ ఇరుగు పొరుగు ఎవరో నీకు నిత్య ఆశ్రయదుర్గము కాదు. అవునా? నీ కొరకు ప్రాణం పెట్టింది యేసు ప్రభు. నీ కొరకు ప్రియులారా రక్తం కాల్చింది యేసు ప్రభు. నిన్ను పరలోకం తీసుకెళ్ళి యేసు ప్రభు. నీతో సదాకాలము నివసించేది ఎవరంట? యేసుక్రీస్తు. అందుకే ఆయన నిత్య ఆశ్రయ దుర్గం. కాబట్టి మూడో సంగతి ఏంటి అంటే యెహోవాయే నీతో వచ్చువాడు. నీతో వచ్చువాడు నీ దేవుడైన యెహోవా. అంటే ఏంటి? ఆయనని విడవాడు, ఎడబాయడు. చెప్పండి. ఒకటి, యెహోవాయే నిన్ను సృజించి తనకు ప్రజగా చేసుకున్నాడు. రెండోది, యెహోవాయే చెప్పాలా రక్షించి సంరక్షించాడు. మూడోది, యెహోవాయే నీతో చెప్పాలా వచ్చువాడు. దేనికంట? నిన్ను ఎడబాయకూడదు, నిన్ను ఏం చేయకూడదంట, విడకూడదు. దాని కొరకు ఈ మూడు అనుభవాలు. నాలుగో మాట మనం చూద్దాం. నాలుగో మాట చూద్దాం రండి. నాలుగో మాట 125వ కీర్తన. 125వ కీర్తన. 125వ కీర్తన చూడండి. 5వ వచనం చదువుదాం. 125వ కీర్తన 5వ వచనం. ఎక్కడ చదువుతారు సిస్టర్? 121:5 అంతేనా చెప్పింది? నేనేం చెప్తా? సరే మన్నించండి, క్షమించండి. 121:5 చదవండి. క్షమించాలి, 121:5. చూడండి, యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఇప్పుడు నాలుగోది యెహోవాయే. చూద్దాం ఏమైనాడంటే ఈయన ఎవరైనా చెప్పాలా? ఎవరంట? జాషువా నా వైపు చూడు. ఎవరు? యెహోవాయే అనా? గట్టిగా చెప్పు. ఆరాధన చేసేప్పుడు బాగా వినపడుతుంది, అంత మైకుల్లో పని లేకుండా. యెహోవాయే ఎవరు? కాపాడువాడు. అంటే నాలుగోదిగా యెహోవాయే ఎవరంట? కాపాడువాడు. అంటే ఇంతవరకు మనం ఎప్పుడు ఆరాధన చేస్తాం కదా, మన్ను నిన్ను స్తుతించును అంటాం. అవునా కదా? పాతాళములో నీకేం కలుగునా? స్తుతి కలుగునా? మన్ను నిన్ను స్తుతించును అంటాం. అవునా కదా? అది ఆత్మతోనో లేకపోతే శరీరంతో ఎట్టారాధన చేసినా కానీ ఈ పదం మాత్రం వాడతారు ఎక్కువ. ఏమని? అయ్యా మన్ను నిన్ను స్తుతించునా, పాతాళములో నీకు స్తుతి కలుగును అంటారు. అది ఎట్లా ఏ ఆరాధన అయినా సరే వాస్తవమే. అవునా కదా? ఇప్పుడు మనం చనిపోయామనుకోండి, చనిపోతే మన ద్వారా దేవునికి ఏమి రాదు? మహిమ వస్తుందా దేవునికి? చనిపోయిన వ్యక్తి ప్రభువుని ఆరాధిస్తాడా? గమనించాలంటే చనిపోయిన వ్యక్తి ఎన్నడూ కూడా దేవుని ఏం చేయలేడు, స్తుతించలేడు, ఆరాధించలేడు. కాబట్టి ఇక్కడ మన నాలుగో తలంపు ఏంటంటే యెహోవాయే మనల్ని ఏం చేసినాడు? ఆయన కాపాడువాడు. అంటే ఇంతవరకు యాత్రా జీవితంలో రక్షించినది మొదలుకొని ఈ దినము ఈ గడియ వరకు కూడా ఆయన మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? కాపాడాడు. పిల్లరా, మనం ఆరాధిస్తాం ప్రభుని. సజీవుల దేశంలో సజీవుడైన దేవుడను సజీవుడుగా నేనేం చేయాలి? స్తుతించి ఆరాధించే గొప్ప ధన్యత ప్రభువా నీవు నాకు దయచేసినావు. ఇది ఎలా కలిగిందంటే ఆ యెహోవాయే మనల్ని ఏం చేసుడు ద్వారా? కాపాడుట ద్వారా. అందుకే యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గం. దేనికంటే ఆ యెహోవాయే మనల్ని ఏం చేశాడు? ఇంతవరకు కాపాడిన దేవుడు. బైబిల్ ఉంది అక్కడ, ఇశ్రాయేలును కాపాడువాడు. ఏంటంటే ఇశ్రాయేలు అంటే దేవుని ప్రజలు. ప్రియులారా, ఇప్పుడు మనం కూడా ఎవరమంటే దేవుని యొక్క ప్రజలమే. ఆయన స్వరక్తము చేత విమోచించబడిన వారముగా మనము కూడా ఎవరమంటే దేవుని యొక్క ప్రజలము. మరి ఇది నాలుగో సంగతి. చెప్పండి, ఇది నాలుగో సంగతి చెప్పాలా?
4వ మాట ఏంటంటే యెహోవాయే కాపాడువాడు. ఎంతవరకు ప్రభువా నన్ను కాచి కాపాడావు. యాత్ర జీవితంలో నేను ఎక్కడికి పోయినా, నిజమే కదా, మనం ఎక్కడికి పోతే ఎక్కడ దేవుడు కాపాడాడే లేదా మనం చెప్పండి. కీడు అపాయం నుండి తప్పించి ఆయన స్తుతించి ఆరాధించటానికి ప్రియులారా దేవుడు మనలను కాపాడుతూ వచ్చినాడు. కాబట్టి ఇది 4వ మాటకు మనం ఇంకొక మాట ఎక్కడుందంటే చూడండి, ఒక మాట ఉంటుంది 34వ కీర్తన 7లో. ఇప్పుడు మనం చదివే మాట, యెహోవా యందు భయభక్తుల గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి ఏం చేస్తూ ఉందంట చెప్పాలా? ఏం చేస్తూ ఉంది? మనలను రక్షిస్తుంది. దేని కొరకు అంటే ఆయనను మనం ఏం చేయాలి ఈ లోకంలో అంటే స్తుతించటానికి, దేవుణ్ణి ఆరాధించటానికి. 90వ కీర్తన 11, 12లో కూడా ఉందంట, తన దూతలకు ఆజ్ఞాపించాడని. ఏం తెలుసా? వారా తన అరచేతుల్లో మనల్ని ఏం చేస్తారంటే ఎత్తి పట్టుకుంటారంట, మన పాదములకు ఏం తగలకుండా, రాయి తగలకుండా. ప్రియులారా గమనం, దేని కొరకంటే దేవుణ్ణి మనం స్తుతించటానికి, ఆయన్ని ఆరాధించటానికి. కాబట్టి 4వదిగా యెహోవాయే చెప్పాలి కాపాడువాడు. ఒకటి మనల్ని సృజించాడు, తన ప్రజగా చేసుకున్నాడు. 2వది మనల్ని రక్షించి సంరక్షించాడు. 3వది చెప్పండి. 3వది మనలను విడవలేదు, ఎడబాయలేదు. 4వది ఏంటి? ఆయన మనలను ఇంతవరకు యాత్ర జీవితంలో ఏం చేసినాడు? మనకి కాపుదలు అంటే కాపాడాడు. దీనిని బట్టి ప్రభువుని ఏం చేయాలి? స్తుతించాలి, ఆరాధన. ఇది 4వ సంగతి. రండి చివరగా 5వ మాట చూద్దాం. చివరగా 5వ మాట చూద్దాం. చివరగా 5వ మాట రండి చూడండి. సామెతల గ్రంథము 2వ అధ్యాయము. సామెతల గ్రంథం 2వ అధ్యాయము. ప్రియమైన వారలారా 6వ వచనం చదువుతాం. 6వ వచనం చూడండి. ఇప్పుడు చివరగా 5వదిగా యెహోవాయే ఏమిచ్చువాడంట? యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. ఇక చివరగా ప్రభు మనకు చేసిన దాన్ని బట్టి ప్రభువుని ఆరాధించాలి. ఆయన ఏం చేసినాడు ఏంటి అనేది ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన మనకి జ్ఞానము ఇచ్చాడు. జ్ఞానం ఇచ్చాడు. ఏ జ్ఞానం ఇచ్చాడు ఆయన? ఒక మాట ఉంది ఇక్కడే సామెతలు, దాని ప్రక్కన చూడండి 1వ అధ్యాయము 22వ వచనంలో ఉంటుంది. 1:22 సామెతల్లో చూడండి. ఎట్లనగా జ్ఞానము లేని వారులారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు అన్నాడు ఆయన. చూడండి ఏంటంట, జ్ఞానము లేని వారులారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు అన్నాడు ఆయన. అంటే ఏంటి అర్థము? అంటే ఈ లోకములో ప్రజలకి జ్ఞానం లేదా జ్ఞానము? అరే చిన్నపిల్లలకు కూడా తెలివితేటలు కూడా నీకు లేవు గారు అంటారు కదా కొన్నిసార్లు. అంటే పిల్లల జ్ఞానవంతులు అయినప్పుడు జ్ఞానం లేదా వారికి? కొన్నిసార్లు పెద్దవాళ్ళని అంటాం కదా మనం. ఏమంటారు పెద్దవాళ్ళు? ఏమంటాము? అరే వీడికున్న తెలివితేటలు కూడా నీకు లేవురని. అంటే ఏంటి అర్థము? అంటే వారు తెలివి లేని వాళ్ళ, జ్ఞానం లేని వాళ్ళ చెప్పాలా? అది ఏ జ్ఞానం అంట చెప్పాలా? అది భౌతిక సంబంధమైన జ్ఞానము, ఆ జ్ఞానము కాదు. చూడండి, ఒక వ్యక్తి దేవుని కుమారుడుగా చేయబడాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి అంటే ఆ వ్యక్తి ఏ జ్ఞానముతో నింపబడాలి? ఏ జ్ఞానంతో నింపబడాలా? ఆత్మీయమైన జ్ఞానముతో నింపబడాలా. ఇప్పుడు ఆత్మీయమైన జ్ఞానం ఎక్కడ నుండి వచ్చింది? అది చూడండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో మనం చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదవండి ఒకసారి. 3:17 చదవండి. అయితే చూడండి, ఏ జ్ఞానం అంటే పైనుండి వచ్చు జ్ఞానం. అంటే యేసుక్రీస్తు ప్రభు వారే జ్ఞానమై ఉన్న దేవుడు ఆయన. యేసుక్రీస్తు ప్రభు వారే ఏమై ఉన్న దేవుడు ఆయన. ఈనాడు ప్రతి ఒక్కళ్ళు అనుకునే మాట ఏంటంటే మేము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం అంటారు. లేదు. అంటే నిజమైన ఆరాధనకు గుర్తు ఏంటంటే ఒక వ్యక్తి ఆత్మతో సత్యముతో ప్రభుని ఏం చేయాలంటే ఆరాధించాలి. అది ఈలోక జ్ఞానముతో కాదంట. బైబిల్లో రాయబడింది పైనుండి వచ్చు జ్ఞానం అంటే యేసుక్రీస్తు ప్రభువుని కలిగి ఉండి ప్రభుని ఏం చేయాలంటండి? ఆరాధించాలి. ఈ జ్ఞానమే ఆత్మ సంబంధమైన జ్ఞానము ఈనాడు ప్రభు మనకిచ్చాడు. ప్రభు బిడలంగా మనము చేయబడక మునుపు జీవించినంత కాలము కూడా ప్రియులారా మనం చూస్తాం కదా, ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి ఏంటి? వెర్రితనం అన్న అనుభవంలోనే మనం జీవించాం. అయితే
ఆత్మ సంబంధమైన వివేకము జ్ఞానములోనికి ప్రభువు మనలను ఈనాడు తీసుకొచ్చినాడు రక్షణ పొందిన తర్వాత. కాబట్టి జ్ఞానం ఇచ్చింది ఎవరంటే మనకి యెహోవాయే. 2:6 సామెతల్లో రాయబడిన మాట అది. యెహోవాయే ఎవరంట? జ్ఞానం ఇచ్చేవాడు. ఏ జ్ఞానం అంటే ఈ జ్ఞానము ఆత్మ సంబంధమైన జ్ఞానం. ఇది ఉంటే చాలు నువ్వు ప్రభువుని ఆరాధించడానికి. కాబట్టి 5వదిగా ప్రియమైన ప్రభు ప్రజలారా, ప్రభు తెలియజేసిన మాట ఏంటంటే యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము, యుగయుగములు యెహోవానే నమ్ముకోండి. ఎందుకంటే ఆయనను సృజించాడు, తన ప్రజగా చేసుకున్నాడు. 2వది ఆయన నిన్ను సంరక్షించాడు. 3వదిగా మనం చూసినట్లయితే గమనించాలి, ఆయన నీతో వచ్చువాడు, అంటే నిన్ను విడవడు, నిన్ను ఎడబాయల. 4వదిగా నిన్ను కాపాడువాడు. 5వదిగా ఆయన నీకేమిచ్చాడు? ఆత్మ సంబంధమైన జ్ఞానం ఇచ్చినాడు ప్రభు. దానికి ప్రభువుని ఏం చేస్తామంటే ఇప్పుడు స్తుతించాలి, ప్రభువుని ఆరాధించాలి. ఈ 5 మాటలు మీరు బలకాల ఆరాధనలో ఖచ్చితంగా. కనీసం 5 బలకమైన 5లో 3 మాటలైనా బలకాలి మీరు. 3 మాటలు ఖచ్చితంగా అంటే పలకాల ఖచ్చితంగా. అది ఆత్మతో సత్యముతో ప్రభువును మనము ఆరాధించటం అంటే. కాబట్టి మన మూలవాక్యం చదువుకుని మనం ఆరాధనకి వెళ్దాం రండి. యెషయా గ్రంథము 26:4 చదువుదాం. యెషయా గ్రంథం 26:4 చదువుదాం. 26:4 చదువుదాం ఆ మాట సిస్టర్. యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. కాబట్టి ఒకటి సృజించి తన ప్రజగా చేసుకున్నాడు. 2వదిగా మనం చూసినాము ప్రియులారా సంరక్షించాడు. 3వది మనతో నడిచి ప్రియులారా మనల్ని విడవలేదు, ఎడబాయలేదు. 4వది మనల్ని కాపాడి. 5వది చెప్పాలి ఆత్మ సంబంధమైన జ్ఞానం. దీనికి ప్రభువుని మనం ఏం చేయాలంటే ఇప్పుడు స్తుతించి ఆరాధించాలి. రండి లేచి నిలవబడి ఒక పల్ల